ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను మీ శైలుని. ఈరోజు వచ్చేసి సాటర్డే ఫ్రెండ్స్. నిన్న ఫ్రైడే ఇల్లు గిట్ట క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్, అంటే మాఫ్ పెట్టలేదు. ఈరోజు సాటర్డే ఇల్లు అంతా క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బయట కూడా క్లీన్ చేసేసిన అండ్ స్టెప్స్ కూడా క్లీన్ చేసేసిన అయిపోయింది. ఇక్కడైతే ఇంకా కిచెన్ వచ్చేసి కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి పొయ్యి కూడా క్లీన్ చేసేసిన. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఇక్కడ బాసనలు కూడా తోమేసిన ఫ్రెండ్స్. ఇంకా సర్దాలి, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసాలి, సర్దాలి ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ నుండి షూట్ చేయడం అవ్వలేదు ఫ్రెండ్స్, అందుకనే ఇప్పుడు వర్క్ అంతా అయిపోయాక షూట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా వ్యూస్ అనేటివి ఇంకా నాకు పెరుగుతుంటాయి. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్ పెడుతూ ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు షూట్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. మార్నింగ్ నుండి టిఫిన్ ఏం చేయలేదు, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను. సో టిఫిన్ చేయలేదు కాబట్టి నైట్ అన్నం ఉండే ఫ్రెండ్స్. నైట్ అన్నం తినేస్తున్నా, ఖరాబ్ అయిపోతుందని తొందరగా తినేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నాకు మార్నింగ్ పూట అన్నం తినబుద్ధి కాదు ఫ్రెండ్స్, ఖరాబ్ అవుతుందని తింటున్నా. మామిడికాయ ఉరుగు కాయలు అంటారు కదా ఫ్రెండ్స్, కోసి ఎండబెట్టినాను కదా, బ్లాగ్లో చూసుంటారు. అది ఇంకా బెండకాయ ఫ్రై ఉంది ఫ్రెండ్స్ నైట్ది, అండ్ తీయపప్పు తింటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏం టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వర్క్ అంతా అయిపోయింది, టిఫిన్ కూడా చేసేసాను ఫ్రెండ్స్. టిఫిన్ అంటే టిఫిన్ కాదు, నైట్ అన్నం ఉంటే తినేసిన ఫ్రెండ్స్. ఇవన్నీ డబల్ స్టిచ్ వేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఈ వర్క్ కంప్లీట్ చేసేసి అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో జ్యూస్ తయారు చేసినాం ఫ్రెండ్స్. మార్నింగ్ చేసి పెట్టిన ఫ్రిడ్జ్లో, సో ఇప్పుడు తింటున్నాను ఫ్రెండ్స్. అన్నీ కుట్టేసేస్తాను, చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా 2 ఉన్నాయి. మొత్తానికైతే చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. 2 అయితే అయినాయి, ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే 2 అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా కుట్టేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. రెడీమేడ్లో అయితే ఒకటే స్టిచ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే కుట్లు అన్నీ ఊడిపోతాయి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి చూస్తూ ఉండండి. కంప్లీట్ అయితే అయిపోయినాయి, కుట్టేసేసిన. ఇక ఇదొక్కటైతే కాజాలు కుట్టాలి ఫ్రెండ్స్, కుట్టేస్తే అయిపోతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. కంప్లీట్ అయితే అయిపోయినాయి స్టిచ్చింగ్ వేయడము. అండ్ ఒక్క బ్లౌజ్ ఉంది, అది కాజాలు కుట్టాలి ఫ్రెండ్స్. కాజాలు కుట్టేస్తే అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక స్టార్ట్ అంటే ఇక కరెంటు పోయే అవకాశం ఉండదు. ఇక వర్షం పడంగానే కరెంటు తీసేస్తాడు, అలౌట్గా ఉండాలి ఇక, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. వర్షం అయితే పడుతుంది, వేడి వేడిగా బజ్జీలు వేసుకొని అయితే తినాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తూ ఉండండి. పడుతుంది కదా, వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పని నేను చేస్తున్నా. ఈ మిర్చిలు తెచ్చి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, అలాగే ఉండిపోయినాయి. ఇగో ఇక్కడ కూడా కొన్ని బూజు పట్టిపోయినాయి ఫ్రెండ్స్, చూడండి. అన్నీ తెచ్చి పెడతాను ఫ్రెండ్స్, అసలు ఏది చెయ్యను, మళ్ళీ అదంతా డస్ట్బిన్లో పాలవుతుంది. అందుకనే ఇప్పుడు ఎట్లాగో వర్షం పడుతుంది కదా అని ఈ బజ్జీలు వేసుకొని తిందామని పిండి అయితే తడిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, ఓకేనా.
పిండి అయితే తడిపి పెట్టేసిన. మిరపకాయలో కూడా గింజలు అనేటివి అన్నీ తీసేసిన ఫ్రెండ్స్. ఇక ఇంత అయిపోయింది. చాలా రోజులు కావడం వల్ల కొంచెం తొడిమెలు కూడా ఊడిపోయినాయి ఫ్రెండ్స్. అవి ఇదిగోండి ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇదిగోండి తొడిమెలు కూడా ఊడిపోయినాయి చాలా రోజులు కావడం వల్ల. ఇది ఖరాబ్ అయిపోయింది. ఒక పక్కన ఇక ఛాయ్ పెట్టేసిన ఫ్రెండ్స్. ఛాయ్ అవుతుంది. ఇదంతా క్లీన్ చేసేస్తాను, చూస్తూ ఉండండి. టీ అయితే తాగుతున్నా. బిస్కెట్లు అద్దుకొని తిందాం అనుకున్నా కానీ చేతిలో అంత కారం ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే అద్దుకోవట్లేదు. ఓన్లీ ఛాయ్ ఒక్కటే తాగుతున్నా, చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నా ముఖానికి అంత మండుతుంది ఫ్రెండ్స్. చేతిలో కారము ముఖానికి పెట్టుకున్నా ఒకటే మండుతుంది ఫ్రెండ్స్, అస్సలు అయితేనే లేదు. ఇదైతే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మిరపకాయలు మిగిలిపోయినాయి. పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తున్నాయి బజ్జీలు. ప్రస్తుతానికి అయితే చూస్తుండండి ఫ్రెండ్స్. ఇది అయిపోగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేతి కారం అంతా ముఖానికి రుద్దుకున్నాను. మస్తు మండుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. అలా అవ్వడం లేదు ఫ్రెండ్స్. ఈ మిరపకాయలు పడేస్తా చేస్తానంటే చేస్తాను. ఏదైతుందో తెలియదు ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. మిరపకాయ బజ్జీలు అయితే చేసేసిన. పక్కన ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసిన. కొంచెం ధనియాల పొడి వేయాలి ఫ్రెండ్స్ పైనుండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇదే బయట అయితే ఒక్క ప్లేటు 40 రూపీసో 30 రూపీసో ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలీదు, ఎందుకంటే నేను తినను బయట ఫుడ్ ఏది నేను సరిగ్గా తినను ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి తింటా. నాకు కూడా తెలియదు రేట్ ఎంత ఉంటుందో ఒక్క ప్లేట్కి. మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లేట్ ఎంత ఉంటుంది మిర్చీలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. వర్షం పడుతుంది. వేడిగా మిరపకాయ బజ్జీ రెడీ. ఎందుకు ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. వర్షం పడుతుంది కదా, వేడిగా బజ్జీలు చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం ఎందుకు, మీరు కూడా మిరపకాయ బజ్జీలు చేసుకొని తినండి ఫ్రెండ్స్ వేడిగా. నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఒకటేసారి తినాను, ఒక 2-3 తింటా, మళ్ళీ తర్వాత కొన్ని తింటాను ఫ్రెండ్స్. కొంచెం మాడినట్టు అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి.